నవంబర్ 19 బుధవారం రాత్రి 7:40కి కుజుడు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఈ 3 రాసుల స్వర్ణకాలం. మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. నవంబర్ 19 బుధవారం రాత్రి 7:40 కుజుడు అనురాధ నుంచి జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం వల్ల 3 రాసుల జీవితాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. డిసెంబర్ 7 వరకు కుజుడి ప్రభావం కొనసాగుతుంది. స్వర్ణకాలం మొదలయ్యే అదృష్ట రాసులేమిటో చూద్దాం. మిథునరాశి. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు కావడంతో మిథునరాశివారికి ఈ సంచారం గట్టి అదృష్టాన్ని ఇస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. కెరీర్లో ఊహించని మార్పులు, ప్రమోషన్లు వచ్చే అవకాశం. విదేశీ అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబంలో శుభ సంఘటనలు, పిల్లల వైపునుంచి మంచి వార్తలు. ఈ కాలం పూర్తిగా పాజిటివ్ గ్రోత్ పీరియడ్. తులారాశి. తులారాశివారికి కుజుని ప్రవేశం ఆర్థికంగా బంగారం. ఖర్చులు తగ్గి సేవింగ్స్ పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. వైవాహిక జీవితంలో శాంతి, హార్మనీ ఏర్పడుతుంది. ప్రతి అడుగులో అదృష్టం అండగా ఉండే పీరియడిది. మకర రాశి. మకర రాశివారికి కుజుడి జ్యేష్ఠ సంచారం వ్యాపారం, కెరీర్ రెండింటిలో బూస్ట్ ఇస్తుంది. విదేశీ డీల్స్ రావచ్చు. జీవిత భాగస్వామితో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. కొత్త అవకాశాలు, కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. గ్రహబలం పెరిగి అన్య రంగాల్లో లాభాలు చేరుతాయి. ఈ 3 రాసులకు నిజంగా రేపటినుంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. కుజుడి జ్యేష్ఠ నక్షత్ర సంచారం మీ జీవితంలో ఏ మార్పులు తెస్తుందో మీరు కూడా గమనించండి. మీ రాశి ఏదో కామెంట్లో రాయండి. మరింత ఆసక్తికరమైన రాశి ఫలితాల కోసం ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి.